హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ సబ్జెక్ట్లో 5th చాప్టర్లో మనం వర్కింగ్ ఆఫ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ట్రాన్సిస్టర్ అనేది ఒక సెమీకండక్టర్ డివైస్. దీనికి 3 లేయర్స్, 2 జంక్షన్స్ అండ్ 3 టెర్మినల్స్ అయితే ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ట్రాన్సిస్టర్స్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, సెకండ్ వన్ ఈజ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఫస్ట్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలా ఫామ్ అయిందో మనం నేర్చుకుందాం అనమాట. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ p-type material between 2 layers of n-type material in the same crystal. అంటే ఏంటంటే ఒక శాండ్విచ్ అనుకోండి, మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. శాండ్విచ్కి ఎలా ఉంటుంది, 2 బ్రెడ్స్ మధ్యలోకి చీజ్ని కానీ అదర్ ఫుడ్ని కానీ మనం ప్లేస్ చేస్తాం. ఇది కూడా అంతే కదా, 2 బ్రెడ్స్ ఎన్ టైప్ మెటీరియల్ అనుకుంటే దాని మధ్యలోకి చీజ్ కింద మనం పీ టైప్ మెటీరియల్ని ప్లేస్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే ఫామ్ అవుతుంది అన్నమాట. సో అందుకే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఏ పీ టైప్ మెటీరియల్ సెంటర్లో మనం పెడుతున్నాం, బిట్వీన్ ఏ రెండింటి మధ్యన ఎన్ టైప్ మెటీరియల్స్ మధ్యలోకి మనం పీ టైప్ మెటీరియల్ని శాండ్విచ్ లాగా పెడుతున్నాం అనమాట. తర్వాత వచ్చేసరికి పిఎన్పి ట్రాన్సిస్టర్, దీనికి ఆపోజిట్లో రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం రాయొచ్చు, పిఎన్పి ట్రాన్సిస్టర్ ఈజ్ ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ ఎన్ టైప్ మెటీరియల్ between the 2 layers of p-type material in the same crystal. దీనికి ఆపోజిట్ రాయడమే. సో ఎన్ టైప్ మెటీరియల్ని శాండ్విచ్ చేస్తాం, బిట్వీన్ ఏ లేయర్స్ మధ్యలో 2 p-type లేయర్స్ మధ్యలోకి ఒక ఎన్ టైప్ మెటీరియల్ని మనం శాండ్విచ్ చేస్తే మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఫామ్ అవుతుంది. సో ఈ ట్రాన్సిస్టర్స్కి 3 రీజియన్స్ అయితే ఉంటాయి, ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఎమిటర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఎమిటర్ అనేది హెవీగా డోప్ అయి ఉంటుందన్నమాట. సో ఎమిటర్ యొక్క ఏరియా అనేది బేస్ కన్నా ఎక్కువగా ఉంటుంది అండ్ కలెక్టర్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, బేస్ కన్నా ఎక్కువే కదా, కలెక్టర్ కన్నా తక్కువ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేం చేస్తుందంటే ఎమిటర్ బేస్కి ఛార్జ్ క్యారియర్స్ని సప్లై చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి బేస్ అనేది మిడిల్ లేయర్, ఇది లైట్గా డోప్ అయి ఉంటుంది. దీని యొక్క ఏరియా అనేది మనకి ఎమిటర్కి కలెక్టర్తో పోల్స్తే ఎలా ఉంటుంది, దీని ఏరియా అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా కలెక్టర్. సో కలెక్టర్ అనేది మోడరేట్గా డోప్ అయి ఉంటుంది. సో దీని యొక్క ఏరియా అనేది ఎమిటర్ అండ్ బేస్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, కలెక్టర్ యొక్క ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సిస్టర్కి 2 పిఎన్ జంక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ లైన్ పీకి ఎన్కి మధ్యలో ఒక లైన్ ఉంది. సో ఇది ఒక జంక్షన్. తర్వాత ఎన్కి పీకి మధ్యలో కూడా ఒక లైన్ ఉంది. సో ఇది కూడా ఒక జంక్షన్. కాబట్టి ఈ పీకి ఎన్కి అంటే పీ దగ్గర మనం ఎమిటర్ అని రాసాం, పక్కన బేస్ అని రాసాం. కాబట్టి ఈ ఫస్ట్ జంక్షన్ అనేది ఎమిటర్ బేస్ జంక్షన్ అంటాము, లేకపోతే ఎమిటర్ జంక్షన్ అని కూడా అంటాం అన్నమాట. తర్వాత చూడండి, బేస్కి కలెక్టర్కి మధ్యలో కూడా ఒక లైన్ ఉంది, అదొక జంక్షన్ అని చెప్పాను. కాబట్టి దీన్ని కలెక్టర్ బేస్ జంక్షన్ అని అంటాం, లేకపోతే కలెక్టర్ జంక్షన్ అని కూడా మనం అంటాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.